అందరికీ నమస్తే అండి. వైకుంఠ ఏకాదశి ఉత్తర ద్వార దర్శనం శ్రీనివాసుని గుడిలో ప్రతి వైష్ణవ ఆలయంలో ఇలా ఉత్తర ద్వార దర్శనములు ఇస్తారండి. ప్రతి గుడిలో కూడా ఇలా దేవుణ్ణి పైన ఉంచి ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దేవుణ్ణి దర్శించుకుంటాం అన్నమాట. ఇలా మాకు దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి కొండ మీద వెంకటేశ్వర స్వామి గుడి అండి. చాలా బాగుంటుంది. కొండ మీద వెంకటేశ్వర స్వామి గుడి. ఆ గుడికి సాయంత్రం అయితే నేను వెళ్ళాను దేవుణ్ణి దర్శించుకోవడానికి. ఉదయం అయితే నాకు అవ్వలేదు, ఇంటి దగ్గర పూజ అన్ని పనులతో ఉదయం అవ్వలేదు నాకు. సాయంత్రం వెంకటేశ్వర స్వామి దర్శించుకుందామని సాయంత్రం వెళ్ళాను అన్నమాట. గుడి అంతా పువ్వులతో చాలా బాగా డెకరేషన్ చేశారండి. ఇలా బంతి పువ్వులు, చామంతి పువ్వులతో గుడి అంతా చాలా బాగా అలంకరించారు. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ కూడా బాగా చేశారండి. గుడిలో వెళుతున్న వాళ్ళకి దర్శనం తొందరగా అయ్యేలాగా అంతా కూడా ఏర్పాట్లు అవి బాగా చేశారనమాట. నిరుడు మీద ఈ సంవత్సరం చాలా బాగా లైన్ అది కూడా ఇబ్బంది పడకుండా పెట్టారనమాట. ఇలా స్టార్టింగ్లో దేవుణ్ణి దర్శించుకొని తర్వాత వైకుంఠ ద్వారం గుండా లోపలికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి, మహాలక్ష్మీదేవి, గోదాదేవి ఉంటారండి లోపల. ముగ్గురిని కూడా చూసుకుంటే చాలా బాగుంటాయి విగ్రహాలు ఇక్కడ. మహాలక్ష్మీదేవి చాలా బాగుంటారు అమ్మవారు. శ్రీనివాసుడు కూడా తిరుపతిలో దేవుడిలాగే అలంకరిస్తారనమాట. వెండి కవచాలతోటి, పువ్వులతోటి ఇలా అలంకరిస్తూ ఉంటారు ఇక్కడ గుడిలో. చాలా బాగుంటారు వెంకటేశ్వర స్వామి. ఇంకో గుడి చూడండి, విద్యుత్ లైట్లతో గుడి అంతా బాగా అలంకరించారు. అందరూ ఈ గుడిలో నిన్న ఏకాదశి కదా, 365 ఒత్తులు అవి కూడా వెలిగించుకున్నారనమాట అందరూ కూడా. ఇలా గుడి దగ్గర కోలాటం కూడా చేశారండి. అందరూ కూడా కోలాటం వాళ్ళు చాలామంది వచ్చారు. చాలా టీంలు వచ్చాయి కోలాటంవి. దేవుడి గుడి దగ్గర, దేవుడి గుడి పక్కన ఒక హాల్లో ఇలా అన్ని టీంలు ఒక్కొక్కసారి కోలాటం చేశారండి. ఇక్కడ ప్రసాదంగా పులిహార, గోధుమ నూక ప్రసాదం ఇచ్చారండి. గోధుమ నూక ప్రసాదం, పులిహార వచ్చిన భక్తులందరికీ కూడా ఏర్పాటు చేశారు. అందరికీ కూడా ప్రసాదాలు ఇచ్చారనమాట. ఇక్కడ కోలాటాలు అవి కూడా చాలా బాగా చేశారు. ఇంకా చూడండి లైటింగ్, గుడి అంతా విద్యుత్ లైట్లతో ఎంత అందంగా ఉందో. ఇలా కొండ మీద నుంచి చూస్తే కిందన అంతా లైట్లు వెలుతురు ఎంత బాగా ఉందో. కొండ మీద నుంచి కిందన ఊరంతా ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఇలా నైట్ టైం వ్యూ చాలా బాగుంది. దేవుడు శ్రీనివాసుడు ఇలా గుడి అంతా అందంగా అనిపించింది. కిందకి చూస్తే విద్యుత్ లైట్లతో చాలా బాగుందన్నమాట. పైన చందమామ ఇలా చాలా బాగా అనిపించింది నాకైతే. సాయంత్రం గుడికి వెళ్ళడం, ఉదయం పూట వెళ్తే చాలా రష్గా, మనుషులు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. తెల్లవారుజాము నుంచి అలా మధ్యాహ్నం వరకు చాలా జనం అన్నమాట. లైన్ కూడా మనం ఆ జనంతో చాలా ఇదైపోతాం. లైన్లో నడిచి నడిచి అలసిపోతూ ఉంటాం అన్నమాట. ఇలా సాయంత్రం నేను వెళ్ళడం వల్ల చాలా నాకు ప్రశాంతంగా అనిపించింది. దేవుణ్ణి దర్శించుకొని అక్కడ అంతా చాలాసేపు అలా కూర్చున్నాను. కిందకి చూస్తే ఇలా అంత వ్యూ అది బాగా కనిపిస్తుంది. చాలా ప్రశాంతంగా అనిపించిందండి. ఇక్కడ కొండ మీదకి వచ్చేవాళ్ళు ఆటో ఫెసిలిటీ ఉంటుందండి. ఓన్ వెహికల్స్ మీద వస్తే రావచ్చు, లేదంటే మామూలుగా అందరూ ఫ్రీగా కొంతమంది ఇక్కడ బస్సులు, ఆటోలు అవి కూడా వేస్తారనమాట. అవి ఎక్కి మనం కొండ మీదకి వచ్చేయచ్చు.
కిందకు కూడా ఆటో ఫెసిలిటీ ఉంటుందండి. ప్రతి శనివారం కూడా ఇక్కడ ఫ్రీగా కార్లు కానీ బస్సులు కానీ కొంతమంది నడుపుతూ ఉంటారు. కాసేపు దేవుడి దగ్గరికి ఇలా దర్శించుకోవడానికి భక్తులను తీసుకొచ్చి తర్వాత వాళ్ళ డ్యూటీకి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారన్నమాట. ఇక్కడ ఫ్రీగా కొండ మీదకి తీసుకువెళ్ళడం తీసుకురావడం అదొక సేవగా భావిస్తారన్నమాట. చాలామంది బళ్ళ మీద వచ్చిన వాళ్ళు సింగిల్గా తీసుకువెళ్ళడం ఇలా కొండ మీదకైతే ఆ ఫెసిలిటీ అంతా ఉందండి. కొండ మీద ఈ దేవుడు ఉంటాడు. కొండ దిగువన కామేశ్వరి దేవి గుడి ఉంటుంది అన్నమాట. ఇక్కడ శ్రియకాంతాయ కళ్యాణ నిదయేర్దినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీని